అర్ధరాత్రి 3 గంటలు. కలలో మీకు చాలా ఏళ్ల క్రితం చనిపోయిన మీ అమ్మ గాని, మీ నాన్న గాని కనిపించారా? ఏదో చెప్పాలని చూస్తున్నారా? కానీ మాట రావడం లేదు. ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచారు. గుండె వేగం పెరిగిపోతుంది. వేగంగా కొట్టుకుంటుంది. మనం నిద్ర లేవగానే ఏమనుకుంటామో తెలుసా? ఇది శుభమా? అశుభమా? వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందా? లేక మీకేదైనా ప్రమాదం ఉందని హెచ్చరిస్తుందా? ఈ వీడియోలో స్వప్న శాస్త్రం గరుడ పురాణం ప్రకారం ఈ 5 పెద్ద రహస్యాలు చెబుతాను. 5వ పాయింట్ మిస్ అయితే మీ జీవితంలో పెద్ద తప్పు చేసినట్టే. లాస్ట్ వరకు చూడండి. ముందు సైంటిఫిక్గా చూద్దాం. మన సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళ జ్ఞాపకాలు స్టోర్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కాదా? నిజమే కదా నేను చెబుతుంది. మనం బాధలో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బ్రెయిన్ని వాళ్ళని గుర్తు చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. కానీ గరుడ పురాణం 8వ అధ్యాయంలో ఏం చెప్పిందంటే, చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు ఆత్మ ఎక్కడికి పోదు, భూలోకానికి దగ్గరగానే ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. కానీ తమ వాళ్ళని చూడటానికి, వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడానికి కల ద్వారా వస్తారంట. దీన్నే పితృ సందేశం అంటారు. ఒకవేళ కలలో చనిపోయిన మీ తల్లి, తండ్రి, తాత, బామ్మ నవ్వుతూ మీ తల నిమురుతూ లేదా మీకేదైనా సందేశం ఇస్తున్నట్టు కనిపిస్తే భయపడకండి. ఇది 100% శుభశకునం. దీని అర్థం ఏమిటో తెలుసా? మీ మీద వాళ్ళ పూర్తి ఆశీర్వాదం ఉంది. మీరు స్టార్ట్ చేయబోయే పనిలో, పెళ్లిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇల్లు కొనుక్కునే విషయంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. మీకు పితృదేవతల అనుగ్రహం ఉంది అని అర్థం. ఇలాంటి కళ వచ్చిన తర్వాత మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎలాంటి పనైనా సరే ఇంకా తిరుగుండదన్నమాట. కానీ వాళ్ళకి కృతజ్ఞత చెప్పటం మర్చిపోవద్దు. పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసి మీ ఆశీర్వాదం చాలు అని మనసులో అనుకోండి. అదే అతి ముఖ్యమైన పాయింట్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. కల్లో వాళ్ళు ఏడుస్తూ, కోపంగా, రోదన చేస్తూ, మిమ్మల్ని తిడుతూ, కొడుతూ లేదా ఏదైనా అడిగినట్టు సైగ చేస్తూ కనిపిస్తే అది ఒక డేంజర్ బెల్ అన్నమాట. అది చాలా డేంజర్ అన్నమాట. దీనికి 3 కారణాలు ఉన్నాయి. 1, మీరు తప్పుదారిలో ఉన్నారు అని చెప్పడానికి సంకేతం. చెడు అలవాట్లు, చెడు నిర్ణయాలు, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం మిమ్మల్ని కాపాడటానికి హెచ్చరిస్తున్నారని అర్థము. కర్మ, చనిపోయిన వాళ్ళు కర్మకాండలు పెండింగ్ పెట్టినా, వాళ్ళ తద్దినము, సంవత్సరికం సరిగ్గా పెట్టకపోయినా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. లేదా వాళ్ళకి మీరు ఇస్తానన్నది మాట ఇచ్చి మర్చిపోయారేమో, చేస్తానన్న పని చెయ్యకుండా ఉన్నారేమో, అసలుకి వాళ్ళు పూర్తిగా విస్మరించారేమో. పితృదేవతలు ఆకలితో ఉన్నారు అని అర్థము. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో వాస్తు దోషం లేదా ఎవరైనా చేతబడి, చిల్లంగి లాంటివి చేశారు. అసలు పరిహారం ఏమిటి? వెంటనే
వచ్చే అమావాస్య రోజు ఏం చేయాలంటే మీరు వాళ్ళ పేరు మీద అన్నదానం చెయ్యండి. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. కాకికి అన్నం పెట్టండి. ఇది చాలా ముఖ్యమైనది. కాకికి అన్నం పెట్టడం మన పితృదేవులు శాంతిస్తారు. గోవుకి బెల్లము, గ్రాసం తినిపించండి. 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు కలలోకి వచ్చి ఏమీ మాట్లాడకుండా దీనంగా మిమ్మల్నే చూస్తూ ఉంటారు. మీ వైపే చూస్తూ నిలబడతారు. మనకేమీ అర్థం కాదు. కానీ గరుడ పురాణం ప్రకారం దీని అర్థం ప్రేత రూపంలో ఉన్నారు పురాతన అంటే వాళ్ళకి గ్రంథాలు దాహం, గతకాలపు ఆకలి, జ్ఞాననిధి. ఇంకేదో కావాలని మీ నుండి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో మీకు అర్థం కాదన్నమాట. ఫస్ట్ వన్, నీళ్లు. ఒక చెంబులో నీళ్లు పోసి ఎండలో పెట్టండి. మీరు ఉన్నది కరెక్టే. ఒక చెంబులో నీళ్లు పోసి ఎండలో పెట్టండి. కాకులు వచ్చి తాగుతాయి. పిండ ప్రదానం. గయలో లేదా ఏదైనా నదీ తీరం దగ్గర పిండం పెట్టలేదు. బట్టలు, వస్తువులు వాళ్ళు చనిపోయే ముందు ఎవరికైనా ఏదైనా ఇస్తానని మాట ఇచ్చి ఉంటారు. వెంటనే మీరు ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కోండి. వాళ్ళు ఎవరైనా చనిపోయే ముందు ఎవరికైనా మాట ఇచ్చారా, ఏమైనా చేస్తానన్నారా, వాళ్ళకి ఏమైనా ఆల్కహాల్ ఉన్నాయేమో వాటిని తీర్చండి. ఇది చివరి అతి ముఖ్యమైన పాయింట్. లక్షల్లో ఒకరికి వచ్చే కళ. కళలో చనిపోయిన వ్యక్తి మీ చెయ్యి పట్టుకొని రా వెళ్దాం అని తీసుకెళ్ళినట్టు వస్తే మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మిమ్మల్ని పిలుస్తున్నట్టు వస్తే వెంటనే మేలుకొని ఒక గ్లాస్ మంచిలు తాగండి. ఇది చాలా చెడ్డ కళ. శాస్త్రం ప్రకారం ఇది మృత్యుగండానికి సంకేతం. మీకు యాక్సిడెంట్ లేదా పెద్ద అనారోగ్యం లాంటివి జరగచ్చు. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు దయచేసి. దీనికి తక్షణ పరిహారం ఏమిటంటే ఉదయం లెగవగానే మహామృత్యుంజయ మంత్రం చదవండి. ఇది చాలా పవర్ఫుల్. 108 సార్లు చదవండి. సెకండ్ వన్, శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. థర్డ్ వన్, ఆవుకి రోజు గ్రాసము, బెల్లము 40 రోజులు ఆహారం వేయండి. ఈ కళని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది చాలా డేంజర్. మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. షార్ట్గా చెప్పాలంటే చాలామంది ఈ రోజుల్లో ఏం కాదులే లైట్గా తీసుకుని ఇలాంటి కళలు వస్తానే ఉంటాయి అనుకుంటారు. కానీ ఇది చాలా చెడు సంకేతం. శుభ కళలు వాళ్ళు ఆశీర్వదించడం, శుభమైన ఏంటి తెలుసా, వాళ్ళు ఆశీర్వదించడం, నవ్వటం, డబ్బు బంగారం ఇవ్వడం, పండ్లు ఇవ్వటం, తెల్ల బట్టల్లో కనిపించటం. అలాంటి అశుభ కళలు ఏంటో తెలుసా, వాళ్ళు ఏడవటం, కోపం, ఏదైనా అడగటం, నల్ల బట్టల్లో కనిపించటం, మిమ్మల్ని తీసుకెళ్ళటం, ఇంటి నుండి వస్తువులు తీసుకెళ్ళటము. షార్ట్గా చెప్పాలంటే శుభ కళలు వాళ్ళ ఆశీర్వాదం అందించటం, నవ్వటము, డబ్బు బంగారం ఇవ్వటము, ఇవన్నీ వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉండే అని చెప్పడానికి. పండ్లు ఇవ్వటము, తెల్ల బట్టలు బాగా మెరుస్తూ కనిపిస్తారు. వాళ్ళు ఎంత చక్కగా కనిపిస్తారంటే అది మామూలు శకునం కదా. దానికి ఆ కళ వచ్చిందంటే మీకు తిరుగు ఉండదన్నమాట. ఎప్పుడు ఏడుస్తూ ఉండటము, ఏదో చెడ్డ కళలు రావటము, ఏదైనా ఎవరైనా అడగటము. మనకేమనిపిస్తుందంటే ఒకసారి వచ్చిన కళ పొద్దున కళ గుర్తుండదు. అసలు ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా కానీ ఆ కళ మనకు అస్సలు గుర్తుండదు. కొన్ని కళలు మనకి సంకేతాలు అన్నమాట. ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి వస్తువులు తీసుకెళ్ళడం చూశారు కదా. చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు కూడా మన మంచి కోరే కళ ద్వారా సందేశం పంపిస్తారు. భయపడకుండా శాస్త్రము ఏం చెబుతుందో అర్థం చేసుకొని
తగిన పరిహారాలు చెయ్యండి. పితృదేవతలు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించండి. లైట్గా తీసుకోవద్దు. మీరు కలలో ఎవరు కనిపించారు, ఏం జరిగింది కామెంట్లో రాయండి. నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అసలు ఎటువంటి కళలు వచ్చాయి, వచ్చినప్పుడు మీకు ఏం జరిగింది నాకు తెలియజేయండి కామెంట్లో. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ధర్మ సందేశాలు, పురాణ రహస్యాలు ప్రతిరోజు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. కృష్ణం వందే జగద్గురుం.